నిన్న నా జాన్ జిగిడి దోస్తుని కలవడానికి అని చెప్పి వెళ్ళాను. అన్న కూరికొచ్చింది కానీ మాట్లాడడానికి అంత ప్రైవసీ దొరకలేదు. ఇష్ట సుఖాలన్నీ మాట్లాడుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరా. ఊర్లో ఆటోలు లేవు, సో బస్ స్టాండ్కి నడవాల్సి వచ్చింది ఎండలో. వదిలేళ్ళాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పోగానే కడుపు నిండా పెట్టింది. తర్వాత కజ్జికాయలు చేయాలి అంది. చిన్నత్తని పిలిస్తే ఆ అత్త ఏమో కొడుకులు పంపించింది. ఇందక్కడ కనపడే వాళ్ళందరూ మా ఊరు బ్యాచే. కష్టం అంతా ఇడిదేనమ్మా, ఫస్ట్ టైం చేస్తున్నాడు వంటల. మాట్లాడుకుందామని పోయి వీడియో తీసుకొని వచ్చా. ఇంక విజయ కజ్జికాయలు ఎలా చేయాలో వాళ్ళ మరుదులకి ట్రైనింగ్ ఇచ్చింది. ఇద్దరు అబ్బాయిలు బ్రదర్స్, నాకు బ్రదర్సే. ఇంక వీరి పేరు మణికంఠ. వంటకు కొంచెం కొత్త, ఇప్పుడే ఇంటర్న్షిప్లో ఉన్నాడు కాబట్టి కొంచెం బిగినర్స్ మిస్టేక్స్ జరుగుతున్నాయి అక్కడ. 2-3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత చపాతి బాగా చేశాడు. ఇంకేం చేస్తున్నావు అర్థమైందా? కజ్జికాయలు చేస్తున్నాం. విజయ సెటప్ అంతా బయట పెట్టింది, ఎందుకంటే ఇల్లంతా పాడైపోద్దని అప్పుడు ముందే గ్రహించింది. తెలివిగల అమ్మాయి. డ్యూటీ ఎక్కాడు అయ్యప్ప చపాతీలాగా రుద్దుతుంటే మణికంఠేమో దాన్ని తీసుకెళ్లి కజ్జికాయల దాంట్లో పెట్టి పిండి పెట్టి దాన్ని క్లోజ్ చేసి వేరే ప్రయోగాలు చేస్తున్నాడు దాంతో. కజ్జికాయలు పగలకుండా వచ్చినాయి అంటే కారణం మణికంఠనే. అబ్బా అంతా పొగడాలి అబ్బాయిని మాత్రం. ఇంక చేసినవన్నీ విజయ తీసుకొచ్చి నూనెలో వేసి వాటిని ఫ్రై చేసింది. ఏంది డ్రెస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? విజయ పప్పుచారు వేసి అన్నం పెట్టింది, 2 గుడ్లు వేసి ఆమ్లెట్ కూడా చేసి ఇచ్చింది. పొట్ట ఫుల్ అయింది, డ్రెస్ బిర్ర అయింది. అందుకే డ్రెస్ మార్చేసుకున్నా, ఫ్రీగా ఉంది. ఫుల్ వ్లాగ్ తీసాం, ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. వీడియో కోసం వెయిట్ చేయండి, పెట్టేస్తా. ఇంక ఇదంతా చేసిన తర్వాత టేస్ట్ చేయడానికి మాత్రం ఫస్ట్ ఛాన్స్ అయ్యప్పకి ఇచ్చాము. టేస్ట్ చూసి చెప్పరా అంటే అట్లా నోట్లో పెట్టుకోగానే సూపర్ ఉంది అంటున్నాడు. తర్వాత నేను కూడా టేస్ట్ చేసా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ప్రాసెస్ ఎలా ఉందో కూడా చెప్తా. వేడి వేడి తిన్నాడా, నోరు కలిపోయింది పాపం. ఫుల్ వ్లాగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బ్రదర్స్ ఇద్దరు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఇవ్వాలా. స్టే ట్యూన్.